ఎన్నికల్లో భాగంగా ఈరోజు కోదండంలో ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మిత్రులు టౌన్ ప్రెసిడెంట్ రవీందర్ యాదవ్ గారు, అట్లాగే ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు మన బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి పెద్దలు టైగర్ బాజిరెడ్డి గోవర్ధన్ గారికి, అట్లాగే ఈ కాన్స్టిట్యున్సీ మాజీ ఎమ్మెల్యే షకీల్ భాయ్ మిసెస్ ఆయేషా ఫాతిమా గారికి, ఎమ్మెల్సీ మాజీ వీజిగౌడ్ గారికి, స్టేట్ జనరల్ సెక్రటరీ గిరిధర్ గంగారెడ్డి గారికి, రవికిరణ్ గారికి, చాలామంది వేదిక మీద పెద్దలు వాళ్ళందరికీ, ముందున్న నాతోటి కార్యకర్తలకి, ప్రెస్ అండ్ మీడియా సోదరులు, ముస్లిం సోదరులు సోదరులందరికీ సందర్భంగా మేడే శుభాకాంక్షలు మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే ప్రైవేటు ఫ్యాక్టరీస్కు కంపెనీకి నేను కోరేది ఏంటంటే దీంట్లో కూడా కార్మికులు ఉన్నారు. మీకు వచ్చే లాభాల్లో ఖచ్చితంగా మరి కార్మికులకు 25% మరి ఇన్సెంటివ్ బోనస్గా ఇవ్వాలని ప్రైవేట్ కంపెనీ ఫ్యాక్టరీలకు నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, మరి చాలా విషయాలు పెద్దలు చెప్పారు, చెప్పడానికి ఏం లేదు. మనకు తెలుసు కేంద్ర ప్రభుత్వం మోడీ చేసిన కార్యక్రమాలు ప్రజా వ్యతిరేక, అట్లాగే ఈ 5 నెలల్లో రేవంత్ రెడ్డి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు మనకు అందరికి తెలిసినవే. ఆయన మాట్లాడితేనే అబద్ధాలు, తిట్టు, పురాణాలు, ఇంకోటి ఏం లేదు. 5 నెలల్లో టైం పాస్ చేసింది రేవంత్ రెడ్డి. ఇక క్యాండిడేట్లు ఉన్నారంటే మరి అరవింద్ రెడ్డి 5 ఏళ్ళు ఉన్నాడు ఎంపీగా, మనకేం ఫండ్ తీసుకురాలి. అట్లాగే జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ ఉన్నాడు, ఇప్పటికీ ఇంకో సంవత్సరం టర్మ్ ఉంది, మనకేం తీసుకురాలేదు. కాబట్టి మనకు ఆ రబ్బర్ స్టాంపులు అవసరం లేదు. పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుగా కావాలా, ప్రశ్నించే గొంతుగా మన బాజిరెడ్డి గోవర్ధన్ గారు. కాబట్టి ఖచ్చితంగా ఆయన భారీ మెజార్టీతో గెలిపియాలని సందర్భంగా తెలియజేస్తూ, मेरे मुस्लिम बहनों भाइयों को मैं रिक्वेस्ट करता हूँ, प्रणाम करता हूँ, आप लोग मत सोचिए कांग्रेस को वोट डालो बोल के। कांग्रेस को वोट डाले तो बीजेपी जीतता, इसलिए बीआरएस को वोट डालना। खచ్చితంగా बीआरएस को वोट डालते ही बीजेपी आ जाता, इसलिए अपना बाजिरेड्डी गोवर्धन को बाजी मैडम के जिताना बोल के आप लोगों को बोल के 13 మే को ये పోలింగ్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వచ్చి మరి ఓటేసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ, మరి అరవింద్ గారు ఏం చేసిందే లేదు. మన కవితమ్మ 5 సంవత్సరాల నుండి కేంద్రీయ విద్యాలయం తీసుకొచ్చింది, మన బెల్లాల్లో స్టార్ట్ అయింది కేంద్రీయ విద్యాలయం. ఎన్నో ఫండ్స్ తీసుకొచ్చింది, కర్మా సంఘాలు కూడా ఫండ్స్ పెట్టింది. ఈయన చేసింది ఏం లేదు, రూపాయి తెచ్చింది లేదు. కాబట్టి మరి ఖచ్చితంగా మనం అందరము బాజిరెడ్డి గోవర్ధన్ పెద్ద మేయర్తో గెలిపించాలని మీ అందరినీ పేరు పేరున కోరుతూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్.